హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి గోంగూర పచ్చడి చేసి చూపిస్తాను. చేసుకొని తినండి. చాలా రుచికరమైన గోంగూర పచ్చడి ఎలా చేయాలో చేసే విధానం అయితే చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఒక కుక్కర్లోన సన్నగా కట్ చేసిన ఆనియన్ వేయండి. తర్వాత ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం చిన్న ముక్క, తర్వాత వచ్చేసి ఒక 4 రెబ్బల వెల్లుల్లి వేయండి. మిక్సీకి పట్టేసి పక్కన పెట్టేసాను. ఇదిగోండి, సన్నగా కట్ చేసిన ఆనియన్లో ఉప్పు, కొంచెం పసుపు. ఇందాక మిక్సీ జార్లో కూడా పచ్చిమిర్చిలో ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ కొంచెమే వేసుకోండి, లేదంటే ఉప్పు ఎక్కువైపోతుంది. ఇదిగోండి, ఇందాక మిక్సీలో పట్టిన పచ్చిమిర్చి మసాలా అన్నమాట. వెల్లుల్లి, అల్లము, ఉప్పు వేసి పట్టాను. ఇలా మిక్సీలో పట్టి వేయడం వల్ల పచ్చిమిర్చి మెదిగిపోయి పచ్చడికి టేస్ట్ వస్తుంది. అలాగే పచ్చిమిరపకాయలు వేస్తే అవి మెదగాక తొక్కలాగా ఉండిపోతాయి అన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసాను. ఇంకా గోంగూర శుభ్రంగా కడిగి వేసేసి కొన్ని నీళ్ళు వేయండి, ఎక్కువ వద్దు. 3 విజిల్స్ పెట్టాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇలాగ పప్పు గుత్తితోటిగా మెత్తపండి, బాగా మెత్తగా. తర్వాత ఇంకా తాలింపు వేసుకోండి. ఇంకా పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, తర్వాత వచ్చేసి ఎండుమిర్చి, కరివేపాకు, అంతే. ఇంకా తాలింపు అయిన తర్వాత ఇందులోనే ఇంకా ఇందాక కుక్కర్లో మనం మెదిపిన పచ్చడిని ఇందులో వేసేయండి. ఇంకా అంతే. అసలు ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. ఇదిగోండి, ఎంత బాగుందంటే అప్పుడప్పుడు పప్పు కాకుండా ఇలాగా గోంగూర పచ్చడి చేసుకొని తినండి అన్నంలో, చాలా బాగుంటుంది. డైలీ పప్పు తిని బోర్ కొట్టేస్తుంటే ఇలాగ పచ్చడితోటిగా కడుపు నిండా అన్నం తినేయండి. సింపుల్గా టేస్టీ అయిన గోంగూర పచ్చడి రెడీ. ఇదిగోండి, వేడి వేడి అన్నం, తర్వాత వచ్చేసి గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఉంది చూడండి. నిజంగా చెప్తున్నాను, మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగా సింపుల్, తొందరగా అయిపోతుంది. ఇదిగోండి, వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తిన్నాను, చాలా బాగుంది. ఓకే అండి, నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి సింపుల్ అయిన రెసిపీస్ అయితే నేను మీకు చేసి వీడియోలో చూపిస్తుంటాను. మీరు మంచి వంటలు చేసుకొని కడుపు నిండా అన్నం తినేసి హెల్తీగా ఉండండి. కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, రోజు 1/2 అవర్ వాకింగ్ అన్న చేసుకోండి. ఓకే అండి, బాయ్. సబ్స్క్రైబ్ సయ్యద్ జమ్నీ ఛానల్.